ఈరోజు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సృజనా లక్ష్మీ నగర్ కాలనీలో ఒక ఇంట్లో శ్రవణ్ సాయి అనే 19 ఇయర్స్ వ్యక్తిని తన యొక్క క్లాస్మేట్ అయిన శ్రీజ అనే అమ్మాయి వాళ్ళ ఇంటికి పిలిపించిన నేపథ్యంలో అక్కడ జరిగిన గొడవలో వాళ్ళ మదర్ సిరి అనే ఆవిడ అతని మీద బ్యాట్తో దాడి చేయడం వల్ల అతను గాయాలు పాలయ్యి కూకట్పల్లిలోని హోలిస్టిక్ హాస్పిటల్లో అక్కడ ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్తే బ్రాడ్ డెడ్గా డిక్లేర్ చేయడం జరిగింది. దాని మీద వాళ్ళ పెదనాన్న దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని మర్డర్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. యాక్చువల్గా వీళ్ళిద్దరూ ప్రగతి నగర్లో 10th క్లాస్మేట్స్. అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఉంది. గతంలో కూడా వీళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని ఇటు విషయంలో బోత్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ విషయం మీద డిస్కస్ చేయడం జరిగింది. ఇద్దరు మేజర్స్ అయిన తర్వాత ఎడ్యుకేషనల్ ఇన్ని కంప్లీట్ అయిన తర్వాత లైఫ్లో సెటిల్ అయినప్పుడు ఆలోచిద్దామని చెప్పి వాళ్ళ ఫ్యామిలీస్ మధ్య గతంలో డిస్కషన్ జరిగింది. ఈ క్రమంలోనే అతను ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో జరిగిన గొడవలో వాళ్ళ మదర్ దాడి చేయడం వల్ల అతని గాయాల పాలై చనిపోయినట్లుగా ప్రస్తుతం విచారణలో ఉంది. అది ఇన్వెస్టిగేషన్లో నిర్ధారిస్తాం. అది కూడా ఇన్వెస్టిగేషన్లో నిర్ధారిస్తాం. 4 హెడ్కి అయింది, తర్వాత రిబ్స్కి, తర్వాత లెగ్స్, హ్యాండ్స్కి బ్యాట్తో దాడి చేయడం వల్ల జరిగిన ఇంజురీస్గా గుర్తించడం అయింది. ఇప్పటివరకైతే గొడవ జరిగినప్పుడు అమ్మాయితో పాటు వాళ్ళ బ్రదరు, వాళ్ళ మదర్ ఉన్నట్టుగా తెలిసింది. విచారణలో నిర్ధారిస్తాం. ఒంటి నిండా గాయాలు ఉన్నాయి, ఒకళ్ళు కొడితేనే ఇన్ని గాయాలు అవ్వని వాళ్ళ బంధువులు ఆరోపిస్తున్నారు. అది కూడా ఇన్వెస్టిగేషన్లో పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత డిక్లేర్ చేస్తాం. వాళ్ళ మామ గతంలో కత్తులు పెట్టి బెదిరించాడు. అది ప్రస్తుతానికి మా నోటీస్కి రాలేదు, రాగానే విచారణలో నిర్ధారిస్తాం. వాళ్ళిద్దరి మధ్య గత 10th క్లాస్ నుంచి లవ్ అఫైర్ ఉన్నట్టుగా బోత్ ఫ్యామిలీ మెంబర్స్ డిస్కస్ చేస్తున్నారు. ఈ క్రమంలో జరిగిన గొడవలో శ్రీజ వాళ్ళ మదరు సిరి బ్యాట్తో దాడి చేయడం వల్ల అతను గాయాల పాలై హోలిస్టిక్ హాస్పిటల్లో చనిపోయడం జరిగింది. దీని మీద మృతుని యొక్క పెదనాన్న దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని మర్డర్ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నాము. శివానేటుడు మా కాలేజీ, నాకు జూనియర్. అయితే ఇట్లా లవ్ విషయంలో ఉన్నారని తెలిసింది. అయితే వాళ్ళ ఇంట్లో కొట్టడం కూడా జరిగింది. దాంతో వాడు 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ అంటే నరం కోసుకోవడం చేసిండు. అయితే మేమే డోర్ కొట్టేసి వాడిని కాపాడి నచ్చ చెప్పినాం, వద్దు ఇప్పుడు పెళ్ళేం వద్దు, ఇప్పుడు ఏడా చేసుకుంటావు, మీ ఇంట్లో అమ్మ నాన్న కూడా లేరు కాబట్టి వాడు కూడా ఆగి ఉన్నాడు. వాళ్ళ అమ్మాయి ఏమో నన్ను ఇట్లా బాధ పెడుతున్నారు, టార్చర్ చేస్తున్నారు, వచ్చి పెళ్లి చేసుకో అని చెప్తుంది. దాంతో ఇప్పుడు సరే అని చెప్పేసి లాస్ట్కి వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫోన్లో నుంచి వాళ్ళ మమ్మీ ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పింది. అయితే ఇది ర్యాపిడో కొట్టుకుంటానో అట్లా వెళ్ళిపోయి మార్నింగ్ 10 o'clockకి వెళ్తే, నిన్న మార్నింగ్ 10 o'clockకి వెళ్తే ఈరోజు హాస్పిటల్లో 6 o'clockకి అడ్మిట్ చేశారు. అంటే అంతసేపు ఏం చేశారు, దెబ్బలు చూస్తే ఏమో మొత్తం ఇట్లా గుచ్చుడు కొట్టుడు. అయితే ఒక దెబ్బతో అయితే ఒక లేడీస్ కొడితే ఒక దెబ్బతో చచ్చిపోడు, ఎందుకంటే మాకు తెలుసు ఆయన ఎంత గట్టి మనిషి. మొత్తం కాట్లు, మొత్తం ఇట్లా కన్ను ఉబ్బిపోవడము, అంటే ఫుల్ టార్చర్ పెట్టేశారు. మార్నింగ్ 10 o'clock నుంచి ఎంత కొట్టిరో ఏం తెలుస్తలేదు. వాడు చూస్తే ఏమో ఒక దెబ్బ కొట్టినా అంటున్నా వాళ్ళ మమ్మీ వాళ్ళు. సో మళ్ళీ మొత్తం అంటే పోస్ట్మార్టం వెళ్ళేటప్పుడు మేము చూసినప్పుడు అయితే మొత్తం డ్రిప్స్ కాడ మొత్తం ఇట్లా గుచ్చడం ఫుల్ టార్చర్ పెట్టారు. మళ్ళీ వాళ్ళ మామ వాళ్ళు కూడా 2-3 సార్లు ఎట్లా అంటే ఇంటికి పిలిచి బండి గుంజుకోవడము, లేకపోతే అది చేయడం ఇది చేయడం, కత్తులు పెట్టడము అన్నీ చేసేసి పెళ్లి చేసుకోమంటుంది. కానీ వాళ్ళ అమ్మ ఏమో ఇట్లా ఆస్తులు చూడడం, 2-3 సార్లు కూడా ఇట్లా ఎంక్వైరీ చేసారు, ఏం ఆస్తి ఉంది, ఏముంది, ఏం సంగతి, ఎక్కడోళ్ళు, ఏం కులపోళ్ళు, అట్లా అన్నీ కనుక్కుంది వాళ్ళ పెద్దాడికి ఫోన్ చేసి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అమ్మాయి ఏమో ఇట్లా అంటుంది పెళ్లి చేసుకోమని, వాళ్ళ మమ్మీ ఏమో పెళ్లి చేస్తా అని చెప్పేసి పిలిచింది సార్. మళ్ళీ అది కూడా అట్లా అన్నప్పుడు ఎంక్వైరీ చేసినప్పుడు మాకు నిన్న పోయేటప్పుడు మీకు చెప్పిపోయిందా?
మాకు ఇట్లా 2-3 సార్లు ఇట్లా చెప్పిండు. అంటే ఇట్లా నార్మల్గానే ఏదో ఒక రకంగా పిలుస్తారు. అంటే తెలియదు అసలు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళే చెప్పడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారంటే ఇప్పుడు వాళ్ళ మమ్మీ ఒక్కతే కొట్టిందని చెప్తున్నారు. కాకపోతే ఆడ కొట్టింది వాళ్ళ మమ్మీ ఒక్కతే కాదు, ఇంకో వాళ్ళు అయితే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరూ కావాలి. ఒక మనిషి ఒక బ్యాట్తో మళ్ళీ అది కూడా లేడీస్ బ్యాట్తో కొడితే ఒక దెబ్బకి చచ్చిపోతారు సార్. ఫుల్ టార్చర్ మార్క్స్ ఉన్నాయి సార్. అందులో వాళ్ళ డాడీకి గవర్నమెంట్ జాబ్ ఉందట, అందులో సర్వైవ్ చేద్దాం అని చెప్పేసి సైడ్ చేద్దామని చెప్పేసి ఈమె అంటే ఏమో ఈమె మీద వేసుకోవడం జరుగుతుందని నాకైతే అర్థమవుతుంది సార్. ఇట్లా ఎందుకంటే అలా అట్లయినా సరే ఒక లేడీస్ అయినా వాళ్ళ ఫాదర్ అయినా సరే ఇద్దరు కొట్టినా కానీ ఇట్లా బ్యాట్తో కొడితే ఇట్లా స్టెప్ మార్క్స్ వస్తాయి, ఇట్లా గుచ్చడం మార్క్స్ అయితే రావు కదా సార్. అది స్క్రూ డ్రైవర్తో దేంతో ఇట్లా మొత్తం రిప్స్ మొత్తం మీద గుచ్చడం జరిగింది సార్.